నాకు జనాభా వస్తుంది కాబట్టి కొంతసేపు హోల్డ్లో ఉండండి. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మేధావులు, ప్రముఖులు పశ్చిమ బెంగాల్ గెలుపు వారు ఆస్వాదిస్తూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. కలకత్తా నుంచి కూడా చాలామంది నా మిత్రులు ఉదయం ఫోన్ చేసి మేము విముక్తులం అయిపోయినాము, ఏ ఒక్క టీఎంసీ యొక్క రాక్షస పాలనలో బందీలుగా మారాము, వారి అరాచకాలు, దౌర్జన్యము, అవినీతి, ఏ రకంగా చొరబాటుదారులను, వలసదారులను ప్రోత్సహించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారో ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో విశ్లేషిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ అభివృద్ధి ఎజెండాతో 12 సంవత్సరాలుగా ఈ దేశంలో వారు పరిపాలన కొనసాగిస్తున్నారో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అభివృద్ధికి పెద్దపీట వేసి అభివృద్ధి విషయంలో కానీ, పేదల సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా భేదాలు లేకుండా, తేడాలు లేకుండా, కులము మతము అనేటువంటి ప్రాతిపదికన కాకుండా పేదవాళ్లను పేదవారిగానే పరిగణించి అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్పి వారు ఆ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 12 సంవత్సరాలుగా వారు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం, నమ్మకంతోనే ప్రజలు ఓటు వేశారు. एक और विकास और दूसरी ओर मोदी जी का ऊपर जो विश्वास जो लोगों ने जताया, देश भर में आज हमारे तेलंगाना के आवाम भी बड़ी उत्सुकता से मोदी और देख रहे थे. తెలంగాణ ప్రజలు కూడా మాకు అభివృద్ధి కావాలి, 2 పార్టీలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ సంపదను దోచుకుంటూ ఉన్నాయి. గతంలో ఒక కుటుంబం దోచుకుంటే మొత్తం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తెలంగాణ సంపదను ఏ రకంగా మరి ఢిల్లీలో ఉండే కుటుంబానికి వీరు దారాతం చేసేస్తున్నారో ప్రజలు అందుకనే ఈరోజు మార్పు కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా ఓటింగ్ సరళి చూసినట్టయితే ఏ ప్రభుత్వాలైతే అభివృద్ధి పేరు మీద, పేదల సంక్షేమం మీద, అవినీతికి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పేదవారికి అందించేటువంటి ఈ పథకాలు, కార్యక్రమాలు, అది అస్సాంలో అయితే కానివ్వండి, ఇవాళ పుదుచ్చేరిలో కానివ్వండి, ఆ రకంగా ప్రో ఇన్కంబెన్సీ ఓటు ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ సాధిస్తే, మరి మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పాలన రాష్ట్రాల్లో ఒకవైపు టీఎంసీ, మరోవైపు డిఎంకే, మరోవైపు లెఫ్ట్ ఫ్రంట్, ఈ 3 పార్టీలు కూడా మూట కట్టుకున్నటువంటి అప్రతిష్ట పాలు, అవినీతి, వారి యొక్క బంధుప్రీతి, మంత్రులు సైతం కూడా వారు అరెస్ట్ అయి జైల్లోకి వెళ్ళిన ఉదంతాలు ఈ 3 రాష్ట్రాలనే బాహాటంగా చూశారు. అందుకనే ఇవాళ ప్రజలు ఎన్ని వందల వేలు కోట్లు రైట్. మరి కేరళలో ఎందుకు